జననాయకన్ సినిమా తర్వాత విజయ్ తలపతి రాజకీయాల్లో బిజీ అయిపోతాడు. ఇదే తన ఆఖరి చిత్రం. మరో చిత్రం చేసే అవకాశం లేదని అర్థమైపోతుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా మేకప్ వేసుకుని కూర్చుంటే పనవద్దని భావించిన విజయ్ త్వరగా జనాల్లోకి వెళ్దామని వెయిట్ చేస్తున్నాడు. జమిలీ ఎన్నికల్లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది పక్కన పెడితే విజయ్ ప్లానింగ్ మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలనే ఎజెండాతోనే బరిలోకి దిగుతున్నాడనే ప్రచారం రోజురోజుకి బలపడుతోంది. ఒకవేళ ఇదే జరిగి విజయ్ మళ్ళీ సినిమాలు చేయకపోతే కనుక ఆ స్థానాన్ని ఏ నటుడు భర్తీ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. నటుడిగా విజయ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. తమిళనాడు వ్యాప్తంగా అశేష జనాదరణ ఉన్న నటుడు విజయ్. కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరో. రాజకీయాల్లోకి రావాలని ప్రేక్షకులు అభిమానులు కోరడంతోనే రాజకీయ రంగంలోకి దిగుతున్నాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కూడా ఉంది. అందులో మాస్ ఇమేజ్లో విజయ్ పీక్స్లో చేరిన నటుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి చరిష్మా విజయ్కి మాత్రమే ఉంది. అలాంటి నటుడి స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. తలా అజిత్కి అన్ని రకాలుగా ఛాన్స్ ఉంది, కానీ అజిత్కి సినిమాలంటే అసలు ఆసక్తే లేదు. ఆ తర్వాత రేసులో మాత్రం కొంతమంది నటులు కనిపిస్తున్నారు. సూర్య, ధనుష్, కార్తీ లాంటి వారు ఉన్నారు. కానీ తలపతి అంత గొప్ప క్రేజ్ని సొంతం చేసుకుంటారన్నది వాళ్ళ సక్సెస్ని బట్టి ఉంటుంది. సూర్యకి క్లాస్తో పాటు మాస్ ఇమేజ్ కూడా ఉంది, కానీ సూర్య వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. వాటిని జయించి కెరీర్ని మరింత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. ఇక ధనుష్కి మాస్లో క్రేజ్ తక్కువ. మాస్లో అతడు మరింత బలపడాలి. కార్తీ ఇంకా ఇండస్ట్రీలో సాధించాల్సి ఉంది. మరి భవిష్యత్తులో తలపతి విజయస్థానాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి.